బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూటు మార్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలేసి జెడ్పీ చైర్మన్లను పట్టుకున్నారా? ఎమ్మెల్యేలతో కాకుండా జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్ సమావేశం పెట్టడం వెనుక సీక్రెట్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత వారికి ఏం నూరిపోశారు? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ రూటు మార్చినట్టు కనిపిస్తుంది. కారు పార్టీని కాపాడుకునే విషయంలో భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఎర్రవల్లి క్షేత్రంలో ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యేలకు పార్టీ మారద్దంటూ సూచించారు. అయినా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరికొందరు నేతలు కూడా కారు దిగి హస్తం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను వదిలేసిన బీఆర్ఎస్ అధినేత జెడ్పీ చైర్మన్లతో సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లందరూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నేతలే అసలైన లీడర్లంటూ వారిని ఆకాశానికెత్తారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అంతేకాదు మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని పేరు పేరున పలకరించారు. ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధిలో భాగం పంచుకున్నందుకు అభినందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం జెడ్పీ చైర్మన్లు అందరికీ యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను కేటీఆర్ అందజేశారు. ఇదే సమావేశంలో కేసీఆర్ జెడ్పీ చైర్మన్లకు మరో హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళుతున్నారు, ఆయా స్థానాల్లో మీకే సీట్లు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. అప్పుడు మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారట. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, ఈసారి బీఆర్ఎస్ తరపున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్లదే విజయమని చెప్పారట. అయితే తమ పార్టీ అధినేతే స్వయంగా హామీ ఇవ్వడంతో పార్టీ మారాలని భావించిన కొందరు నేతలు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఇక ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ హామీతో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావులో సరికొత్త ఆశలు చిగురించాయట. చాలా రోజులుగా విఠలరావు తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేయాలని భావిస్తున్నారు. అయితే గతంలో ఆర్మూరు నియోజకవర్గం నుంచి తన కొడుకు సందీప్ రావుకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు కేసీఆర్ను కోరారు. కానీ కేసీఆర్ సిట్టింగులకి అవకాశం ఇవ్వడంతో అవకాశం దొరకలేదు. అయితే ఈసారైనా తన వారసుడికి అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకొని ఆర్మూరు టికెట్ కొట్టేద్దామని దాదన్న గారి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా త్వరలోనే పార్టీ పదవిని సందీప్ రావుకు ఇప్పించుకునేలా లాబియింగ్ చేస్తున్నారట. ఆ తర్వాత నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసే విధంగా చేసి అధినేతతో తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలనేది విఠలరావు వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత పార్టీని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. రానున్న కాలంలో కీలక పదవులన్నీ పార్టీ మారని నేతలకే ఇస్తామని హామీలు సైతం ఇస్తున్నారు. చూడాలి మరి తమ అధినేత మాటకు కట్టుబడి ఎంతమంది నేతలు పార్టీ మారకుండా ఉంటారు.